రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల దగ్గర గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. 3.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన రాజు సింగ్, ఉప్పు లోకేశ్వర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, వండర్లా, కొంగరకలన్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని టార్గెట్ చేస్తూ ఏదైనా వండర్లా లాంటి పబ్లిక్ ప్రదేశాన్ని విజిట్ చేసే ఎక్కువ మంది ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ 50 గ్రామ్స్ ప్యాకెట్ని రెగ్యులర్గా సేల్ చేసే విధంగా కొంతమంది యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళకి యూత్కి ఈ గాంజా సప్లై చేసే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఇటు గాంజా ప్యాకెట్స్ అన్నీ కూడా సేల్ చేసే క్రమానికి వీళ్ళందరూ కూడా ప్యాకెట్స్ని రెడీ చేసి వీళ్ళకి అమ్మే క్రమంలో చేశారు. ఇట్టి దానిలో ప్రాపర్ కన్ఫెషన్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర రెగ్యులర్గా మన కొంగర, ఆదిబట్ల చుట్టుపక్కలలో బబ్లు, సంతోష్, సెల్వ, శివ, కరణ్, ఉప్పు, మీనాజ్ ఇట్లాంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా యూత్ వీళ్ళకందరికీ కూడా గాంజా అనేది ఒక మారక ద్రవ్యంని వీళ్ళు ఒక ఫ్యాషన్ ఎన్విరాన్మెంట్లో అమ్మడం, ఆ పిల్లలు తీసుకోవడం, ముఖ్యంగా ఈ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకి ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉంటుంది.